చిత్రం అనే ఊరిలో పార్ట్ 4. రాజమ్మ రాజన్నతో ఇలా అంటుంది. మామ, మనం పొలానికి వెళ్ళకపోతే మనకి రోజులు గడవవు. మనం రేపటి నుంచి పొలం పనులు మొదలు పెడతాం. రాజన్న: సరే రాజమ్మ, అలానే వెళ్దాం. కానీ ఒక్కటే, ఆ భూతం భయం. అలా అనుకుంటే ఎలా మామ? మనం ఏదో ఒక ఉపాయం వెతుకుదాం. ఆ భూతానికి భయపడి ఇంటిలో ఉంటే మన లిల్లీ జీవితం పాడైపోతుంది. మనం రూపాయి సంపాదిస్తేనే కదా లిల్లీకి జరుగుతుంది. అది నిజమే రాజమ్మ. సరే, వెళ్దాం. సరే, మరి లిల్లీని మీ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర విడిచి వెళదాం. అప్పుడు మనకి ఎటువంటి భయం ఉండదు. మీ చెల్లెలతో ఒకసారి నేను మాట్లాడుతాను, లిల్లీని మీకు దగ్గర ఉంచుతాను అని. సరే అంటూ రాజమ్మ సుధా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సుధా అక్కడ ఒక్కదై కూర్చొని అలా ఆలోచిస్తుంది. రాజమ్మ వెళ్ళింది. వదినా, మా లిల్లీని మీ ఇంటి దగ్గర విడిచి మేము పొలానికి వెళ్తాము. తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోవదినా. సరే వదినా, తప్పకుండా. దానికేముంది? లిల్లీని మా ఇంటి దగ్గర విడిచి వెళ్ళండి, నేను చూసుకుంటాను. సుధా: అమ్మా, రేపు లిల్లీ వస్తుంది తల్లి. అవునా అమ్మా? సరే అయితే లిల్లీ నేను ఎంచక్కగా ఆడుకోవచ్చనమాట. ఏ లిల్లీ వస్తుంది, మా ఇద్దరం ఆడుకోవచ్చు. అమ్మా, నువ్వు మాకు ఎటువంటి అడ్డు చెప్పకు, మేము ఆడుకుంటాము. లిల్లీ ఇంటిలో ఒంటరిగా అటు ఇటు తిరుగుతూ, అబ్బా ఏంటి బోర్ కొడుతుంది నాకు అని అనుకుంటుంది. రాజమ్మ వచ్చి, తల్లి లిల్లీ, నువ్వు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ ఆడుకో, ఉండు, సరేనా? సరేనమ్మా. ఎప్పుడు వెళ్తాము? అబ్బా, మేము సుధా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తానా? సరే అయితే అక్కడ చక్కగా ఆడుకోవచ్చు. రాజమ్మ లిల్లీని సుధా వాళ్ళ ఇంటి దగ్గర విడిచిపెట్టి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. లిల్లీ ఇంటిలోకి వెళ్తుంది. సుధా: తల్లి లిల్లీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? అటు ఇటు ఎటు వెళ్ళకూడదు. నేను పింకీకి కూడా చెప్పాను, నీకు కూడా చెప్తున్నాను. సరే అత్తమ్మ, నేను ఎటు వెళ్ళను, మీకు ఎటు చెప్పకుండా నేను ఎటు వెళ్ళను అని లిల్లీ అంటుంది. సరే తల్లి, ఇప్పుడు పింకీ వచ్చేస్తుంది, ఆడుకుందువు కానీ. అంకుల్, నాకు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ ఇవ్వండి, మా ఫ్రెండ్ వస్తుంది. లిల్లీ నేను ఎంచక్కగా ఆడుకుంటాం. మీ దగ్గరికి రోజు వస్తాం, సరేనా అంకుల్? నాకు ఇంకా తక్కువ రేటుకి ఇవ్వాలి, సరేనా? పింకీ చాక్లెట్స్ బిస్కెట్ కొని ఇంటికి వచ్చేస్తుంది. ఇంట్లో చూసేసరికి లిల్లీ ఉంది. హాయ్ లిల్లీ, నువ్వు వచ్చేసావా? నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను ఇలా చూస్తుంటే మా ఇంట్లోన మనం ఏం చక్కగా ఆడుకోవచ్చు అని పింకీ అంటుంది. కానీ చిత్రదయ్యం మాత్రం వదలట్లేదు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అని చాలా ఎదురు చూస్తుంది. రాజమ్మ వెళ్ళే దారిలోన చిత్రదయ్యం చాలా ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పటికైనా వాళ్ళు ఇటే రావాలి అని. కానీ రాజమ్మ లిల్లీని ఒక ఇంటిలో పెట్టడం చిత్రకి తెలిసిపోయింది. చిత్ర దెయ్యం ఇలా అనుకుంటుంది, ఏమనంటే, నా దృష్టికి తగలకుండా మీరు మీ బిడ్డని వేరే వాళ్ళ ఇంటిలో వదులుతారా? నాకు తెలియదు అనుకుంటున్నారా? నీ కూతుర్ని నేను ఏం చేస్తానో మీరే చూస్తారు. ముందు మిమ్మల్ని కాదు, మీ బిడ్డని తినేస్తాను.
అప్పుడు గనుక నా మనశ్శాంతి అవ్వదు. చూడండి, అలా చూడండి, చూస్తూనే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా చిత్రం అనే ఊరిలో సస్పెన్స్. నెక్స్ట్ పార్ట్ చూడండి తప్పకుండా. మీకు ఇలాంటిది చాలా సస్పెన్స్ పార్ట్కి ఉంటుంది. మీకు ఏం చేయాలో తెలుసు కదా. 22 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.